హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమంత వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ చూపించబోయేది ఏంటంటే రాగి జావా అండి. రాగి జావా అందరికీ తెలుసు, కానీ రాగి జావా తినడం వల్ల ఎంత స్ట్రాంగ్గా ఉంటారో, ఎంత బలంగా ఉంటారో అంటే పిల్లలకి కూడా చాలా మంచిది. నేను ఒకరోజు నార్మల్గా జావా చేస్తే ఒకరోజు రాగి జావా పెడతాను. నార్మల్ జావా అంటే పాపకి నేను ఫుడ్ ప్రిపేర్ చేశాను అనమాట. ఎలా అంటే అన్నీ రైస్ ఇంకా పప్పులు నట్స్ అన్నీ వేసి చేసి పెట్టాను అనమాట. అది ఒకరోజు పెడతాను, ఒకరోజు రాగి జావా పెరుగు వేసి కానీ లేదంటే బెల్లం వేసి కానీ చేసి పెడతాను అనమాట. ఇవాళ నేను పెరుగు వేసి చేయబోతున్నాను అనమాట. అంటే మొత్తం అయిపోయాక పెరుగు కలపడమే, ఏం లేదు. నేను ఎలా చేస్తానో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను పక్కకు ఆల్రెడీ వాటర్ వేడి చేసుకోవాలి కాబట్టి ఒక బాండిలో పెట్టేసుకున్నాను. పక్కకు ఇంకో బాండిల్ పెట్టుకొని నేను రాగి పిండిని రోస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే రాగి పిండి రోస్ట్ చేసుకుంటే లైట్గా ఆ పచ్చివాసన అనేది పోతుంది కదండి, చాలా బాగుంటుంది. కావాలంటే నెయ్యి వేసుకొని కూడా రోస్ట్ చేసుకోవచ్చు. మనం ఈ రవ్వని ఎలా అయితే చేసుకుంటామో ఉప్మా రవ్వని, ఇప్పుడు నేను ఈ రోస్ట్ చేసుకున్న పిండిని ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకొని వాటర్ వేసి ఇలా కలుపుకొని మంచిగా నీట్గా అసలుకి ఒక్కటి కూడా ఇట్లా బబుల్స్ లాగా లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. అప్పుడు రాగి జావా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అమ్మమ్మల కాలంలో, ఆ కాలంలో ఎక్కువ రాగి జావా ఇంకా గడక ఇలాంటివి అన్నీ తాగడం వల్లనే వాళ్ళంత స్ట్రాంగ్గా ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మనమైతే అసలుకి ఏదైనా పని చేసే కానీ అబ్బా నడుము నొప్పులు కాళ్ళు నొప్పులు అనేసి అంటూ ఉంటాము. అప్పుడప్పుడు రాగి జావా, ఒక్కరోజన్నా రాగి జావా కానీ రాగి సంగటి కానీ ఇలా ఏదో ఒకటి సజ్జలు ఇలాంటి మంచి తీసుకోవడం వల్ల మంచి ప్రోటీన్ ఉన్నవి చాలా మంచిది హెల్త్కి. అయితే మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకుంటూ ఉండండి. ఎప్పుడు రైస్ ఒక్కటే కాకుండా రాగి జావా ఒకవేళ మార్నింగ్ కానీ వీలుంటే ఒకవేళ నైట్ అయినా సరే ఒక్క గ్లాస్ కొంచెం, లేదంటే సంగటి అయినా కానీ ఒక్క ముద్ద తినడం వల్ల చాలా బలంగా ఉంటారు. అసలుకి ఎలాంటి పెయిన్స్ కూడా రావంట, మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది ఇప్పుడప్పుడు. మళ్ళీ ఇందులో బెల్లం వేసుకోవడం వల్ల ఇంకా ఈ ఎండాకాలం అయితే చాలా మంచిది. అంటే కొంచెం హీట్ ఉన్నా కానీ బాడీకి కావాల్సినవన్నీ దీనివల్ల లభిస్తాయి. అప్పుడప్పుడు తింటూ ఉండండి అని చెప్తారనమాట. దీంట్లోనే మనము ఒకవేళ బెల్లం వేసుకుంటే జీడిపప్పు బాదం అలా అయినా వేసుకోవచ్చు. కానీ నేను మాత్రం మా అత్తమ్మ కోసం బెల్లం కలపడానికి పక్కకు కొద్దిగా తీసి పెట్టేశాను. ఎందుకంటే అత్తమ్మ బెల్లం వేసుకొని తింటారు. నేను మాత్రం దీంట్లో పెరుగేసాను. పెరుగేసి చూసారు కదా, ఇదంతా మంచిగా స్మూత్గా మిక్స్ చేసి ఇక సర్వ్ చేసుకోవడమే. ఎందుకంటే మావయ్య కానీ మా హస్బెండ్ కానీ పాపకు కానీ నేను పెరుగుతో పెట్టాను. అత్తమ్మకి ఎక్కువ బెల్లంతో తినడం ఇష్టము, అందుకోసం అనేసి నేను అత్తమ్మకి తీసి పెట్టేశాను అనమాట. సూపర్గా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. ఇలా తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.